పొట్లకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. పొట్లకాయ కూర ఇలా పాలేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బాలింత్రాలకు కూడా ఈ పొట్లకాయ కూర చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు, ఒంటికి చాలా మంచిదని. ఈ పొట్లకాయ కూర తరచుగా తింటూ ఉంటే రక్తహీనత ప్రాబ్లం ఉండదు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈలోపు పొట్లకాయను కూడా ముక్కల కింద కట్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఆ ముక్కల్ని పిసికి ఆ తర్వాత 2-3 సార్లు వాటర్తో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత 1 గ్లాస్ పాలు వేసుకొని బాగా ఉడికించుకుంటే దగ్గర పడేంత వరకు పొట్లకాయ పాలు కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.